అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి అందరూ గాలిపటాలు ఎగరవేస్తారు. కానీ గాలిపటాలు ఎగరవేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో పురాణాల్లో ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఏంటి గాలిపటాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి దాకా చూసేయాల్సిందే. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సరదాగా గడపడానికి అందరూ కలిసి ఉంటారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతి అని కూడా మనం అందరం అనుకుంటూ ఉంటాం. ముందుగా పల్లెటూళ్ళలో లేదా ఇంటి ముందు ఎవరి దగ్గర ప్లేస్ ఉన్నా సరే చక్కగా రంగురంగులతో ముగ్గులు వేస్తారు. ఇక హరిదాసులు ఉంటారు. వంటింట్లో మాత్రం పిండి వంటలు ఖచ్చితంగా ఉంటాయి. కనీసం వండలేకపోయినా కొనైనా తింటారు ఈ సంక్రాంతికి. ఇక బంధువులు ఖచ్చితంగా సంక్రాంతి రోజు కలవాలనే ట్రై చేస్తుంటారు. ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి అంటారు. అప్పుడే ఆ సంక్రాంతి మనకి కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సంక్రాంతి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూసేది దేనికోసము అంటే గాలిపటం. సాయంత్రం అయిందంటే చాలు గాలిపటాలు ఎగరవేయడానికి చాలా మంది ఇష్టపడతారు. మీరు వేరే ఏ కాలంలో అయినా సరే గాలిపటం ఎగరవేయాలన్నా ఎగరవేయలేరేమో అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రమే ఈ గాలిపటానికి ఎగరవేయడానికి అనుకూలంగా పవనాలు వేస్తాయి అనేది కూడా ఒక రకంగా గాలిపటాలు వెనుకున్న సీక్రెట్ అని చెప్పాలి. అయితే గాలిపటం ఎగరవేయడానికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఎందుకు గాలిపటం ఎగరవేస్తారు అనే దాని గురించి ఆ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సంక్రాంతికి పతంగులు ఎగరేయడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే చలికాలంలో వస్తుంది కదా ఈ సంక్రాంతి. ఈ విషయం మనందరికీ తెలుసు. సూర్యుడు ఈ దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి వస్తాడు. అందుకే ముఖ్యంగా సూర్యుడిని ఉద్దేశించి ఈ సంక్రాంతి పండుగను చేసుకుంటారు. గాలిపటం ఎగరేయడానికి కూడా సూర్యుని ఉద్దేశించి అని చెప్తారు. అలా ఎలా, ఎందుకు అలా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే చలికాలం పూర్తయిపోయి వసంతకాలంలోకి అడుగు పెడుతున్నాం అని చెప్పడానికి ఈ గాలిపటాలు అనేవి ఎగరేస్తుంటారంట. ఈ విషయాన్ని మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అది చెప్తూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా దేవతలు 6 నెలల తర్వాత సంక్రాంతి సమయంలోనే నిద్రలేస్తారట. ఈ విషయం ఎవరికైనా తెలుసా? సంక్రాంతి సమయంలో దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని. అయితే వాళ్ళకి స్వాగతం పలకడానికి ఆకాశంలో పతంగులు ఎగరవేస్తారనేది మన పురాణాల్లో ఉన్న ఒక మాట. అయితే ఇంకా పురాణాల ప్రకారం మనం ఇంకో విషయం తెలుసుకోవాలంటే శ్రీరాముడట హనుమంతుడితో కలిసి తన తమ్ముళ్ళు లక్ష్మణుడు మిగతా వాళ్ళందరితో కలిసి ఈ సంక్రాంతి రోజునే గాలిపటాలు ఎగరవేశారని చెప్తుంటారు. మరి అది ఎంతవరకు నిజమైతే తెలియదు, కానీ ఈ విషయం మాత్రం పురాణాల ప్రకారం ఉంది అని చాలా మంది చెప్తుంటారు. అప్పటి నుంచి ఈ సంక్రాంతికి గాలిపటం ఎగరేసే సంప్రదాయం అనేది వచ్చింది అని కూడా చెప్తారు. అంటే గాలి పవనాలని బట్టి ఒక పతంగ ఎగరవేయడం అనే కాన్సెప్ట్ వచ్చింది అనేది అయితే మాత్రం నిజం. కేవలం ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా ఈ గాలిపటం ఎగరేయడం అంటే? అలా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే మనం గాలిపటం ఎగరేసేటప్పుడు ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉండం కదా. ఖచ్చితంగా బయట వాతావరణంలో అడుగు పెడతాము. అన్నీ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ గమనిస్తూ ఉంటాం. స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంతేకాదు సూర్యకిరణాలు కూడా మనకు తగులుతుంటాయి కదా. కాబట్టి మనకి శరీరానికి కూడా చాలా మంచిది. దీనివల్ల శరీరంలో విటమిన్ డి కూడా వస్తుంది అనేది నార్మల్గా మనం సైన్స్ ప్రకారం చూస్తే తెలుస్తున్న విషయం. అంతేకాదు ఎండలో ఉంటాం కదా, దానివల్ల మనకి ఒక చల్లగాలితో కూడిన ఎండ వస్తుంది. ఈ సంక్రాంతి సీజన్లో మాత్రమే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మీరు సిటీలో ఉంటే మాత్రం లేదా క్లోజ్డ్ ప్లేసెస్ లో ఉంటే మాత్రం ఈ గాలిపటాన్ని ఎగరలేరు. ఓపెన్ ప్లేస్ ఉండాలి, హైట్ ఉండాలి, గాలి పర్ఫెక్ట్ గా వస్తేనే ఈ గాలిపటాన్ని ఎగరేయగలం. నిజానికి గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది అని చెప్తున్నారు. మరి కథల్లో ఏ కథ నిజమో తెలియదు, కానీ గాలిపటం ఎగరేయడం అనేది మాత్రం కామన్. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటి అంటే గాలిపటం చైనాలో వాళ్ళు ఎగరేస్తుంటారట. ఆ చైనా నుంచే గాలిపటం ఎగరేయడం వచ్చింది అని చెప్తారు. అది గాలిపటం అనలేంలే, కానీ గాలితో నింపిన కొన్ని వస్తువులు అని చెప్పొచ్చు. అది బెలూన్ లాంటివా లేకపోతే ఇంకేమన్నానా లేదా ఇంకేమన్నా రకరకాల టెక్నిక్స్ గాలిలో ఎగిరేవి అని చెప్పడమే. ఖచ్చితంగా మనం ఎగరేసే పేపర్ గాలిపటం అయితే కాదు. ఓవరాల్ గా ఈ ఎగరవేయడం అనే కాన్సెప్ట్ చైనాలో కూడా ఉంది, అక్కడ నుంచే వచ్చిందని కొంతమంది చెప్తుంటారు. అయితే మన దేశంలో చూస్తే చాలా ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకునేటప్పుడు ఈ గాలిపటాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎగరేస్తారు.
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పే పని లేదు. ఎక్కడైనా సరే చిన్నపిల్లలంతా కూడా గాలిపటాలు ఎగరేస్తూ వీధుల వెంట తిరగడం, దాన్ని పట్టుకొని ఎంజాయ్ చేయడం, ఆ గాలిపటం ఎగిరిపోతే ఈ గోడ మీద పడిందా, ఆ ఇంటి గోడ మీద పడిందా వెళ్ళి తెచ్చుకోవడం, ఇలా సరదాగా ఈ సంక్రాంతిని గాలిపటాలతో జరుపుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ సంక్రాంతిని అస్సలు మిస్ కావద్దు. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు అయిపోయి ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేసి చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్క పతంగైనా అందరు ఎగరేసి చూడండి. ఆ ఆనందాన్ని అస్సలు మిస్ కాకుండా ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.